నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గోవర్ధన్ గారు. వారిని అడిగి ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. సార్, ఇది ఫ్యూచర్ సిటీ ఇది అనౌన్స్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు చూసుకుంటే మార్కెట్ అనేది ఎలా ఉందండి? భూమి ఎలా ఉంది అసలు? సో మేజర్గా ఫ్యూచర్ సిటీ, అసలు ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఏంది, అసలు ఫ్యూచర్ సిటీ ఏంది, అసలు ఏం జరిగింది ఏందని సింపుల్ ఒకసారి తెలుసుకుందాం. సో ఫ్యూచర్ సిటీ కంటే బిఫోర్ ఫార్మా సిటీ. సో రేవంత్ రెడ్డి గారి కంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మా సిటీ అని వాళ్ళు ఒక ఫార్మా సిటీ పేరుతోటి ముందుకు వచ్చారు. అది 19,333 ఏకర్స్లో వాళ్ళు ఫార్మా సిటీ ప్లాన్తో వచ్చారు. ఈలోగా గవర్నమెంట్ ఒకటి మారిపోవడం, సో దానికి తోడు వీళ్ళు మొత్తం ఫార్మా సిటీ అక్కడే అంటే పొల్యూషన్ వస్తుంది. సో కాబట్టి ఫార్మా సిటీ కాదు, టోటల్ ఒకటే సెక్టర్ పెడితే బాగోదని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అని పెట్టుకోరు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారితే ఇలా ఫ్యూచర్ సిటీ అని ఫార్మా సిటీ అని చేంజ్ అవుతూ ఉంటే ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటండి? సో మేజర్గా మేడం ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసిన డే 1 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా కొంతవరకు అయితే మంచిగానే చేసుకుంటూ వచ్చాడు. లైక్ మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాడు, ఎఫ్సిడిఏ అని. సో దానికి సంబంధించి ఒక ఆఫీసర్ని దానికి రిక్రూట్మెంట్ చేశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, శశాంక్ గారిని. సో అంటే రేపు ఇంక ఎవరిని వేరే వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. సో దానికి ఒక బోర్డు ఏర్పాటు అయింది, దానికి సంబంధించి యాక్టివిటీస్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి టోటల్గా కూడా అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసింది ఒక 14,000 ఎకరాలు చేశారు. సో దీని వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేది 30,000 ఎకరాలలో ఉంటుందని చెప్పారు. సో ఈ 30,000 ఎకరాలలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది 14,000 ఎకరాలు ఉంది, అంటే క్లియర్గా 13,973 ఎకరాలు. సో అది ఉంది. దీనికి తోడు రిమైనింగ్ కొంత ల్యాండ్ మొత్తం కూడా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తా అన్నాడు. దానికి సంబంధించి ఒక 7 మండలాలు, 56 రెవెన్యూ విలేజెస్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఓకే, ఒక్కసారి అండి, ఫ్యూచర్ సిటీలో మొత్తంగా ఓవరాల్ గా ఎన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి ఒకసారి క్లియర్ గా సో చెప్తారా? మేజర్ గా అయితే 7 మండల్స్ మేడం. ఓకే. సో 7 మండలాలు. సో 7 మండలాలలో శ్రీశైలం హైవే, సాగర్ హైవే కలుపుకొని ఫ్యూచర్ సిటీ, ఈ రెండింటి మధ్యలో ఫ్యూచర్ సిటీ. ఓకే. సో శ్రీశైలం హైవేలను అయితేనేమో మహేశ్వరం మండలము, కందుకూరు మండలం, ఇటు వచ్చేస్తే మనకు కడతాలు, ఆ తర్వాత ఆమన్గల్ మండలం. ఈ హైవేలలో ఈ మండలాలలో కందుకూరు మండలం అనేది ఎక్కువ విలేజెస్ కవర్ చేసింది. సో దాని తర్వాత తక్కువ విలేజెస్ వచ్చేసి ఆమన్గల్లు, అట్ ద సేమ్ టైం మహేశ్వరం అని. సో సాగర్ హైవే విషయానికి వచ్చేస్తేనేమో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్ మండల్. సో ఈ మండలాలు అనేవి కవర్ చేయడం జరిగింది. సో ఇందులో యాచారం మండలం నుంచి ఎక్కువ విలేజెస్ కవర్ చేశారు. సో మేజర్గా చెప్పాలనుకుంటే ఇటు సాగర్ హైవే, ఇటు శ్రీశైలం హైవేకి మధ్యలో ఉండేది ఫ్యూచర్ సిటీ. సో ఇదే. ఓకే. సో సామాన్యుడు తీసుకోవడానికి అందుబాటులో ఉన్నాయా రేట్లు? అంటే ఈ ఫ్యూచర్ సిటీ ఇటు సైడ్ అయితే మేజర్గా శ్రీశైలం హైవే సైడ్ అయితే కనుక మేడం తీసుకోవడం మీన్స్ అది డిఫరెంట్ టైపు సెక్టార్స్ అనమాట. ఇప్పుడు అది శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ అనేది 3 సెక్టర్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవచ్చు, 2 హైవే కాన్సెప్ట్లో చూడొచ్చు, 3 ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో చూడొచ్చు. సో ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ వేరు, హైవే కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ వేరు, రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ వేరు. మీరు ఇక్కడ రెసిడెన్షియల్ చూసుకుందాం ఫస్ట్. రెసిడెన్షియల్ కాన్సెప్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే లైక్ ఎస్కొత్తూరు అనేది ఒక జంక్షన్ ఉంటుంది, అప్ టు కందుకూరు వరకు కూడా పెట్టుకోవచ్చు, నాట్ బ్యాడ్. అంటే మేజర్గా ఇంకా క్లీన్గా చెప్పాలనుకుంటే తుక్కుగూడ, లేమూరు, రాచలూరు, తుమ్మలూరు ఇంతవరకు రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టవచ్చు. ఇందులో లేమూరు ఎగ్జంప్షన్. లేమూరు ఎందుకంటే హైవే నుంచి దగ్గర 8 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. లేమూరు ఇప్పటికిప్పుడు మనకు రెసిడెన్షియల్స్కి ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడదు. రాచలూరు బెటర్, మళ్ళీ తుమ్మలూరు బెటరు. తుక్కుగూడ నుంచి ఎస్కొత్తూరు వరకు కూడా మనం రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని కట్టుకోవచ్చు, నాట్ బ్యాడ్. హైవే కూడా బాగుంటుంది, రోడ్డు చేయొచ్చు. అక్కడ మేజర్ ప్రాజెక్ట్స్ మ్యాక్ వాళ్ళది మేజర్ ప్రాజెక్ట్, అది మ్యాక్ విల్లాస్ అంటాము. సో దాంతోపాటు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు రాచరూలు ఆ రోడ్లో ఒక 500 ఎకరాల ఒకటి ప్రాజెక్ట్ రాబోతుంది. ఇదే శ్రీశైలం హైవే ఫేసింగ్లో వేరే ఒక కంపెనీ వాళ్ళది 600 ఎకర్స్లో విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది.
అదే మ్యాక్ వాళ్ళది కూడా మళ్ళీ ఎక్స్టెండ్ దగ్గర దగ్గర 200 ఎకరాలలో వాళ్ళు కూడా మళ్ళీ ఎక్స్టెండ్లోకి వెళ్ళబోతున్నారు. ఇవి రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. అయితే ఈ హైవే కాన్సెప్ట్లో అంటే మేజర్గా ఏం చేస్తామంటే హైవేకి దగ్గరగా ఉండాలి, హైవే ఫేసింగ్ ఉండాలి, హైవేకి సెకండ్ బిట్ అయినా పర్వాలేదు, అలా ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో హైవే కాన్సెప్ట్లో అయితే కనుక మనం మేజర్గా కందుకూరు వరకు మాత్రం మేమైతే రిఫర్ చేస్తాం. కందుకూరు వరకు. కడతాలు కూడా డేంజరే. కడతాలు అనేది సెకండ్ ఆప్షన్. మళ్ళీ కందుకూరు వరకు ఓకే. కడతాలు వరకు అని అంటే కనుక అది కొంచెం వెరీ డేంజరస్ జోన్ కింద వెళ్ళొచ్చు. లేదనుకుంటే అంతే ఛాన్స్ ఉంది. మంచికి ఛాన్స్ అంతే ఉంది, చెడుకు ఛాన్స్ అంతే ఉంది. అంటే మేజర్గా ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు హైవే అనుకుందాం. బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి చిన్న కంపారిజన్ పెట్టుకుంటే బెంగళూరు హైవేలో కళ్ళు మూసుకొని జడ్చర్ల వరకు కొనొచ్చు మనం సింపుల్గా. జడ్చర్ల వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఎందుకు అని అంటే మీకు మనకు ఒక్కసారి తిమ్మాపూర్ దాటినామంటే కొత్తూరు, నందిగామ, షాద్నగర్, ఆ తర్వాత మనకు రాజాపూర్, రాయకల్లు, బాలనగర్, అటు పోతే జడ్చర్ల, అక్కడ వరకు కూడా అన్ని సెడ్జెస్ ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే మంచి ఎంప్లాయ్మెంట్ ఉండడం ఆ ఏరియాలో. పైగా అది నేషనల్ హైవే. సో దాన్ని భారతమాల ప్రోగ్రామ్ కింద డిజిటల్ హైవే కింద కన్వర్ట్ చేయడం. ప్రజెంట్ అది 8 లైన్ రోడ్డు కింద విత్ సర్వీస్ రోడ్డు 8 లైన్ రోడ్డు కింద నడవడం. సో ఇప్పుడు రెడీ చేస్తున్నారు దాన్ని. సో ఇదంతా కూడా దీంతో పాటు రీసెంట్ ఈరోజు న్యూస్ చూసింది ఏంటంటే అది మామూలుగా దాన్ని మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి హై స్పీడ్ హైవే కింద కూడా దాన్ని కన్వర్ట్ చేయబోతున్నారు. సో దీంతో పాటు ఏంటంటే సిటీకి దగ్గర. కానీ అదే శ్రీశైలం హైవే అనుకోండి, శ్రీశైలం హైవేలో మీకు ఒక్క ఈసిటీ తప్పితే అక్కడ ఇంకా ఎంప్లాయ్మెంట్ అంటే ఏం లేదు. ఈసిటీ కూడా రోడ్ నుంచి దగ్గర దగ్గర 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. తప్పితే ఇంకా ఎంప్లాయ్మెంట్ లేదు. ఇంకా చూపించుకోవడానికి చెప్పుకోవడానికి ఇది అని చెప్పుకోవడానికి ఒక ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ. సో కాబట్టి శ్రీశైలం హైవేలో కందుకూరు వరకు కూడా ఎందుకు రిఫర్ చేస్తామంటే వెరీ క్లోజ్ టు కందుకూరు మంచి మంచి రెసిడెన్షియల్స్ రావడం, కొంత అక్కడ ఏరియాలలో కొన్ని విల్లాస్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి చేయబట్టి కందుకూరు వరకు చెప్పగలం. మళ్ళీ కందుకూరు దాటి కడతాల వరకు అని అంటే కనుక మనకు కందుకూరు నుంచి కడతాల మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. అక్కడ ఫారెస్ట్ జోన్ కొంత ఉంటుంది. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా కన్జర్వేషన్ జోన్ ఎక్కువ అది. సో అంత దూరం అంత లాంగ్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఏమొస్తుంది అక్కడ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇదొకటి. ఇకపోతే ఫీచర్ సిటీ కాన్సెప్ట్. ఫీచర్ సిటీ కాన్సెప్ట్ అంటే కొంతమందికి డౌట్ రావాలి, మరి కడతాలు కందుకూరు ఇవన్నీ ఫీచర్ సిటీలో కావంటే ఫీచర్ సిటీలోయే. రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం ఫీచర్ సిటీలో వారు అనుకున్న వారైతే ఏదైతే 7 మండలాలు 56 విలేజెస్ అని చెప్పాడో దాంట్లో భాగంగా ఫీచర్ సిటీలో భాగమే. కానీ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఒరిజినల్గా ల్యాండ్ ఉన్నది ఎక్కడ, ఒరిజినల్గా ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉన్నది ఎక్కడ అని అంటే హైవే నుంచి దగ్గర దగ్గర 8 నుంచి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ప్రభుత్వానికి ఉన్న 14,000 ఎకరాలు అంటే 13,973 ఎకరాలు మీర్ఖాన్పేట, కురిమిద్ద, నానకనగరు, తాడిపర్తి, ఇటు వస్తే మేడిపల్లి, ఈ 5 విలేజ్లలో మాత్రమే ల్యాండ్ ఉంది. ఇంకా మిగతాది ల్యాండ్ ఎక్కడ ఈ 5 విలేజ్లు తప్పితే ఇంకా వేరే దగ్గర ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేయలేదు. సో ల్యాండ్ పూలింగ్ చేస్తారంట. సో ల్యాండ్ పూలింగ్ చేయడానికి ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఎంత ఉంది, పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. సో లిటరల్లీ చెప్తున్నాను, మీ ద్వారా ఆ ఏరియాలో మనకు ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఇక్కడి నుంచి ఒక చిన్న అడ్రస్ చేయదలుచుకున్నాం. ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో ఫీచర్ సిటీ వస్తుంది, ఏదో ఒకటి అయితే ఫీచర్ సిటీ అన్న అవుతుంది, లేదు గవర్నమెంట్ మారితే ఫార్మసిటీ అన్న ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదన్నా ఒకటి జరుగుతుంది. కానీ జరుగుతుంది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు. ప్రభుత్వానికి భూమి ఎక్కడ ఉంది, ప్రభుత్వం ఇప్పుడు యాక్టివిటీస్ ఎక్కడ చేయబోతుంది, ఎక్కడ యాక్టివిటీ జరగడానికి ఛాన్స్ ఉంది అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఈ మారుబని కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది, ఏంటంటే అది? సో మారుబని వాళ్ళు అనేది జపాన్ బేస్డ్ వాళ్ళు అండి, సొసైటీ అది యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటనంటే వాళ్ళని గత 2 months బ్యాక్ రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో భాగంగా వాళ్ళకు ప్రభుత్వంతో ఒక చిన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగిందనమాట. సో వాళ్ళు ఏంటనంటే వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ చేస్తుంటారు యాక్చువల్లీ. సో వాళ్ళు మనకేంటి 1000 CRs తోటి 1000 కోట్లతోని 600 ఎకరాలల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేసి ఆ పార్కులో జపాన్ బేస్డ్ కంపెనీస్ కానివ్వండి, తాయివాన్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ కూడా వాళ్ళ కంపెనీసే అక్కడ
వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమని, ఆ పార్క్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసమని ఈ మార్బెన్ కంపెనీ రాబోతుంది. సో ఈ మార్బెన్ కంపెనీ కూడా రాబోయేది మేజర్గా మనకు మీర్ ఖాన్పేట, కురిమిద్ద ప్రాంతాలలో అనమాట రాబోయేది. అంటే ఎందుకు అక్కడే వస్తుందనంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 14,000 ఎకరాల ల్యాండ్ని జోన్ అంటే ఎక్కడ ఏ ల్యాండ్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ల్యాండ్ యూజెస్కి సంబంధించి ఒక మ్యాప్ తెచ్చుకుంది. సో దాంట్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోన్ ఒకటి ఉంటుంది, లైఫ్ సైన్స్ హబ్ ఒకటి ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటుంది, స్పోర్ట్స్ జోన్ ఉంటుంది, ఏఐ జోన్ ఉంటుంది, హెల్త్ హబ్ ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ హబ్ ఉంటుంది, రెసిడెన్షియల్ ప్లస్ మల్టీ యూజెస్ జోన్ ఉంటుంది, ఫర్నిచర్ హబ్ ఉంటుంది. మొత్తం మనకు ఇన్ని జోన్లు అంటే జోన్ల వైజ్గా డివైడ్ చేసుకున్నారు. అయితే ఈ మీర్ ఖాన్పేట, కురిమిద్ద ప్రాంతాలలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోన్కు సంబంధించి ల్యాండ్ అలొకేట్ చేసుకుంది గవర్నమెంట్. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్డు ఈ సాగర్ శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి కనెక్ట్ చేయడం కోసం 250 ఫీట్ల రోడ్డు అనేది ప్రపోజల్ తీసుకొచ్చి మీర్ ఖాన్పేట వరకు వేసింది. స్టిల్ ఇప్పుడు ఉంది, రోడ్డు ఉంది. సో మనం ఎవరైనా సరే, ఒక కంపెనీ అయినా సరే, మనమైనా సరే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటే మేజర్గా మనం రోడ్డు కనెక్టివిటీ అనేది ట్రాన్స్పోర్టేషన్ ని బాగా చూసుకుంటాం. దాంట్లో భాగంగా ఈ మార్బెన్ కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ 250 ఫీట్ రోడ్డు మీర్ ఖాన్పేట వరకు వేసి ఉంది. సెకండ్ వన్ వచ్చేసి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది రావిరియాల నుంచి అని ఈ మీర్ ఖాన్పేట వరకు ఫస్ట్ ఫేజ్ లో వస్తుంది. సెకండ్ ఫేజ్ మీర్ ఖాన్పేట టు త్రిబుల్ కనెక్షన్ చేస్తున్నారు. దాంతో పాటు ప్రపోజల్ ఎయిర్పోర్ట్ నుంచి అని మళ్ళీ ఈ ఫ్యూచర్ సిటీలోకి ఇదే మీర్ ఖాన్పేట బేగర్ కంచె దగ్గర స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడికి మెట్రో ప్రపోజల్ ఒకటి ఉంది. అంటే ఇవన్నిటిని బేస్ చేసుకొని, వీటినన్నిటిని వాళ్ళు బేస్ చేసుకొని మేజర్గా మీర్ ఖాన్పేట, కురిమిద్ద ప్రాంతాలలో ఉన్న ఎలక్ట్రానిక్స్ అనే జనరల్ యూజెస్ జోన్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లోనే వీళ్ళు ఒక 600 acres తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో దాంట్లో మేజర్గా రాబోయే కంపెనీస్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ బేస్డ్ కంపెనీస్ రాబోతున్నాయి. అందులో మనకు తెలిసిన ఒక చిన్న న్యూస్ ఏంటంటే టోషిబా కానీ, సోనీ, సామ్సంగ్ ఇవైతే రాబోతున్నాయి. వీటితో పాటు ఈ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ మీద మనకు మెడికల్ డిపార్ట్మెంట్లో ఏవైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తామో అవి కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. సో అక్కడ గజం అని అంటే ఇప్పుడు ఈ 250 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్టులు అయితేనేమో ఇప్పుడు కొన్ని స్టార్టింగ్ లో అంటే కందుకూరు పరిధిలో ఉన్న ఒక ప్రాజెక్ట్ ఉంది, 28,000 per square yard ఉంది. దాని తర్వాత వెరీ క్లోజ్ టు అమెజాన్ డేటా సెంటర్ మీర్ ఖాన్పేట దగ్గర ఉంటుంది, అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది వేరే ఒక కంపెనీ వాళ్ళది, అరౌండ్ 300 acres ప్రాజెక్ట్. అది 32,000 per square yard ఉంది. ఇది బిఫోర్ మీర్ ఖాన్పేట. ఆఫ్టర్ మీర్ ఖాన్పేట ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీర్ ఖాన్పేట నుంచి అని ఒక 1 kilometer డిస్టెన్స్ లో ఉన్న ప్రాజెక్టులు అయితేనేమో 17,000, 18,000 అట్లా ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మీర్ ఖాన్పేట దాటిన తర్వాత నజ్దీక్ సింగారం వస్తుంది, దాని తర్వాత నందివనపర్తి, ఆ తర్వాత యాచారం కంటే ముందు ఒక చిన్న విలేజ్ మొగల వంపని వస్తుంది. సో మనకు నందివనపర్తి దగ్గర 12,000 ఆ రేంజ్లో దొరికే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత యాచారానికి వెళ్తేనేమో మళ్ళీ 16,000, 17,000 రేంజ్లో ఇలా ఉన్నాయన్నమాట. మేజర్గా మీరు ఇప్పుడు ఈ మార్బెన్ కంపెనీ రాబోయేది కానివ్వండి, లైక్ రోడ్డు వచ్చేది మన 300 ఫీట్ రోడ్డు కానివ్వండి, మెట్రో కానివ్వండి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఉన్న ప్రాంతం ఏంటంటే మీర్ ఖాన్పేట. ఈ మీర్ ఖాన్పేట ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ మనం అక్కడికి వెళ్ళి చూస్తే అమెజాన్ డేటా సెంటర్ ఉంది, అందులో సెకండ్ ఫేజ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాని తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీంతో పాటు ఒక 8 కంపెనీస్ రాబోతున్నాయి, లైక్ ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి అక్కడికి. సో ఇప్పుడు మనం వాటిని పేర్లు చెప్పకూడదు. లైక్ సింపుల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టీసీఎస్ ఉంది. యాక్చువల్ టీసీఎస్ ఆదిపట్ల దగ్గర టీసీఎస్ ఉంది, మరి గచ్చిబౌలిలో పెట్టొచ్చు కదంటే ఇక్కడ కూడా ఉన్నాయి, మళ్ళీ ఎక్కడే పెట్టొచ్చు కదంటే వాళ్ళు అవుట్స్కట్ ఒకటి పెట్టుకుందాం అనుకున్నారు, పెట్టుకున్నారు. అలా అవుట్స్కట్ కు రావడానికి ఒక 8 కంపెనీలు సిద్ధంగా రాబోతున్నాయి. అవి కూడా మీర్ ఖాన్పేట సరౌండింగ్ లో రాబోతున్నాయి. దాంతో పాటు ఫ్యూచర్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఈ ఫ్యూచర్ లో ఫ్యూచర్ సిటీ పేరుతోటి కానివ్వండి, ఈ ఫ్యూచర్ లో ఫార్మాసిటీ పేరుతో కానివ్వండి, ఎలానైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి బెస్ట్ లొకేషన్ అంటే మీర్ ఖాన్పేట అనేది కీ పాయింట్ అని చెప్పొచ్చు మనం. మరి కందుకూరు, యాచారంలో ఏది బెస్ట్ ప్లేస్ అంటారు? సో కందుకూరు అంటే యాచారం అయితేనే సాగర్ హైవే కిందకి వస్తుంది, కందుకూరు శ్రీశైలం హైవే కిందకి వస్తుంది. ఈ రెండిట్లలో రెండు బెటరే. కాకపోతే ఏంటంటే మేజర్గా ఏం చూస్తారంటే ఈ శ్రీశైలం హైవేలో ఉన్న కందుకూరుని ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్ దగ్గర అంటారు, సిటీ దగ్గర అంటారు.
అటు సాగర్ హైవే సైడ్ వెళ్ళినాం అనుకోండి, సాగర్ హైవేకి ఎయిర్పోర్ట్ కనెక్షన్ చూసుకుంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్, సిటీ కూడా లాంగ్ డిస్టెన్స్. అంటే సిటీ మేజర్గా ఏ సిటీ చూస్తారు? ఇప్పుడు సాగర్ హైవేలో రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు సిటీ అంటేనేమో డైరెక్ట్ తుర్కెంజాలు, బిఎన్ రెడ్డి అది చూపిస్తారు, అది సిటీనే. కానీ కొనేవాళ్ళు ఏ సిటీ చూస్తారంటే గచ్చిబౌలికి ఎంత దూరం ఉంది ఇది చూస్తారు, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంత దూరం ఉంది, ఓఆర్ఆర్ నుంచి ఎంత దూరం ఉంది. కానీ అమ్మే వాళ్ళు ఏం చేస్తారు? సిటీకి దగ్గర సార్ అంటారు. ఎక్కడ సిటీ? తుర్కెంజాల్ సిటీకి దగ్గర, బిఎన్ రెడ్డి సిటీకి దగ్గర, ఈ రూట్ దగ్గర. కొనే వాళ్ళు ఏం చూస్తారంటే ఆ రూట్ చూస్తారు. సో అట్లా మేజర్గానైతే ఇప్పుడు ఎక్కువ శాతం ఉన్న ట్రెండింగ్ ఏంటంటే ఈ శ్రీశైలం హైవే ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో మాత్రం మంచి ట్రెండింగ్లో ఉంది. దాంట్లో భాగంగా కందుకూరు వరకు అయితే ఓకే. కానీ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక మీర్ఖాన్పేట అనేది ఎవర్ గ్రీన్ లొకేషన్. గవర్నమెంట్ ఏ యాక్టివిటీస్ చేసినా, ఇప్పట్లో ఏ యాక్టివిటీ చేసినా, భవిష్యత్తులో ఏ యాక్టివిటీ చేసినా కానీ ఆ లొకేషన్ అనేది మంచి ప్రైజ్ పరంగా కానీ రేపు భవిష్యత్తులో దానికి అక్కడ ఎవరైనా తీసుకుంటే ఇంక్రిమెంట్ మంచి అప్రిషియేషన్స్ రావడం కూడా మంచిగా వస్తాయి. సో అక్కడ ఏంటంటే చిన్న చితక యాక్టివిటీస్ జరుగుతుంటాయి అక్కడ. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకు అప్రాక్సిమేట్లీ ఒక 3 to 5 years డబుల్ అయినా ఆశ్చర్యపోతుంది, డబుల్ అవుతుంది. అంటే కామన్గా ఏంటంటే రేపు మార్బేని కంపెనీ వాళ్ళు వచ్చారు అనుకోండి, సపోజ్ వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టారు అనుకోండి, మీడియా మొత్తం ఏమంటది? సో మార్బేన్ ఇండస్ట్రియల్ వాళ్ళు ల్యాండ్ పూజ చేశారు ఎక్కడ? మీర్ఖాన్పేటలో. రేపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లాంచ్ అయింది అనుకోండి, ఎక్కడ అంటే మీర్ఖాన్పేటలో. అప్పుడు ఇంకా ధరలు మామూలుగా అంతే, ఆకాశాన్ని అంటున్నట్టుగా జనాల ఇంటెన్షన్ మొత్తం కూడా అప్పుడు దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో బాగా క్రైసిస్ సిచ్యువేషన్ అన్నమాట ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి. ఇలాంటి సిచ్యువేషన్ లో వెళ్తే ఏమవుతుందంటే మనకు ప్రైస్ నెగోషియబుల్ కూడా మంచిగా ఉంటుంది. అక్కడ ప్రైజెస్ ఈ ప్లాట్లలో ఉండే ప్రైజెస్ ఇవి. అగ్రికల్చర్ ల్యాండ్ లో అయితే బిఫోర్ మీర్ఖాన్పేట ఎకరం 4 నుంచి 5 కోట్లు ఉంది, ఆఫ్టర్ మీర్ఖాన్పేట 4 నుంచి అని 2 కోట్లు ఆ రేంజ్ లో ఉంది. 4 కోట్లు నజ్దీక్ సింగారం వరకు 4 నుంచి 3 కోట్లు ఉంటుంది. నజ్దీక్ సింగారం నుంచి అని నందివనపర్తి ఆ రేంజ్లో అయితేనేమో మనకు 1.5 నుంచి అని 2-2.5 కోట్ల మధ్యలో ఉంది. అలా యాచారం దగ్గరికి పోతేనేమో 2 నుంచి 3-3.5 అంటే సిచ్యువేషన్ అంటే లొకేషన్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి అనమాట. సో అవి ప్రైజెస్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వర్సెస్ అమరావతి అంటే ఏం చెప్తారు మేడం? అమరావతి అనేది ఒక ఎమోషనల్ కనెక్షన్ అది. సో మనం గతంలో సిబిఎన్ గారి కంటే ముందు ఏం జరిగింది అనేది మనం లైవ్లో చూసాం. సో వాళ్ళు 5 సంవత్సరాలు అమరావతికి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి అనేది మనం చూసినాం. అమరావతి ఎమోషనల్ కనెక్షన్ అది. ఫీచర్ సిటీ అనేది నీడ్, ఇది అవుతుంది కూడా. ఇప్పుడు అమరావతిలో కంపెనీస్ అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడతాయా అని అంటే సో వాళ్ళు ఇచ్చే పాలసీస్ వేరుంటాయి, వీళ్ళు ఇచ్చే పాలసీస్ వేరుంటాయి. మేజర్గా ఏ ఇన్వెస్టర్ అయినా ఏం థింక్ చేస్తాడంటే మనం ఇంతకుముందు కనుక్కున్నట్టు ట్రాన్స్పోర్టేషన్ చూస్తాడు. ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు ప్రస్తుతానికి 250 feet రోడ్ ఒకటి ఉంది, 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ తీసుకురాబోతున్నారు, మెట్రో ప్రపోజల్ ఉంది, దాంతోపాటు ల్యాండ్ క్లియర్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే మనకు మేజర్గా ఎయిర్పోర్ట్ దగ్గర ఏ ఇన్వెస్టర్కి అయినా సరే, ఇన్వెస్టర్ అంటే ఏదో 20 లక్షలు 30 లక్షలు వచ్చి పెట్టి కంపెనీలు పెట్టే కావు, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలాంటి వాళ్ళకు ఈ ఎయిర్పోర్ట్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమరావతి చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రెడీ చేస్తున్నారు, అది ఎక్కడో విజయనగరంలో ఉంటుంది. సో అమరావతికి విజయనగరానికి దగ్గర 400 kilometers చేంజ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లు అంత వస్తాయనంటే డిపెండ్స్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అక్కడ సిబిఎన్ గారి ఫస్ట్ గవర్నమెంట్ తీశారు, తర్వాత జగన్ గారి గవర్నమెంట్ తీశారు, తర్వాత మళ్ళీ సిబిఎన్ గారి గవర్నమెంట్. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ సిబిఎన్ గారు అన్ని రోజులు మనే కావు, సిబిఎన్ గారు ఇన్ కేస్ ఏదన్నా దరిద్రం అంటే లైక్ ఏదో ఓడి యూజ్ చేస్తాం కదా, అదృష్టం బాగుండో బాగలేకనో సిబిఎన్ గారు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అమరావతి పరిస్థితి ఏంది అనేది జనాల మైండ్లో ఉంది, ఆ భయం ఉంది. అది అవుతుందా కాదా అనేది. ఇప్పటికిప్పుడు ఈ 5 సంవత్సరాల అమరావతిని ఇదిగో అమరావతి ఇంత చేశానని చూపించుకోవడానికి నో ఛాన్స్. ఎందుకంటే గతంలో వారు సిబిఎన్ గారు ఉన్నప్పుడు కట్టిన ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు క్లియర్ చేసుకొని, ఆ కంప చెట్లు క్లియర్ చేసుకొని, రోడ్లు మళ్ళీ వేసుకోవడం, వాటికి పెయింటింగ్లు వేసుకోవడం అంతా క్లియర్ చేసుకోవడానికే ఉన్న కాలం కాస్త పుణ్యకాలం అవుతుంది. పైగా ఇప్పుడున్న పాలిటిక్స్ మొత్తం కూడా కమర్షియల్ పాలిటిక్స్, లైక్ కార్పొరేటెడ్ పాలిటిక్స్. అంటే ప్రజలకు ఓట్లు వేసే ఓటర్కి నీకు నేను ఇంత ఇస్తున్నాను అంటేనే ఓటేసే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళని అలా రెడీ చేశారు. సో అలాంటప్పుడు వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ని సాటిస్ఫై చేసుకొని దాని తర్వాత అమరావతిని అంత డెవలప్ చేసి
ఇదంతా చేస్తారంటే చూడాలి. ఇన్వెస్ట్మెంట్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏదో 1,00,000 కోట్లు ఇస్తాము, 1,50,000 కోట్లు ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం అంతా బాగుంది. కానీ అన్నంత ఈజీగా డబ్బులు ఇస్తారా అనేది కూడా మనం చూడాలి. అనౌన్స్మెంట్లు వేరు, అమౌంట్లు బడ్జెట్లు వేరు, రిలీజ్ చేయడం వేరు. సో ఇక్కడ ఫ్యూచర్ సిటీ విషయానికి వచ్చేస్తే మన ఈ హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది. మనకి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఫ్యూచర్ సిటీ వర్సెస్ అమరావతి అని అంటే కనుక ఫ్యూచర్ సిటీ అనే మనం ఒక మాట ఎక్కువ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఆల్రెడీ మెట్రో ఉంది. మెట్రోని మనం చాలా లాంగ్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్రాలో మెట్రోస్ లేవు. సో వాళ్ళు తెచ్చుకోవాలి. సో ఇవన్నీ రావాలి అని అంటే ఏ ఇన్వెస్టర్ అయినా ఇప్పుడు నువ్వు ఎప్పుడో తీసుకొస్తే అప్పటికి నేను రావాలంటే కష్టం కదా అని చెప్పేసి అని ఇటు షిఫ్ట్ అవుతారు. పైగా ఇక్కడ పాలసీస్ అక్కడ పాలసీస్ చాలా డిఫరెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. లైక్ అమరావతి సిబిఎన్ గారు ఫస్ట్ అమరావతిని తీసుకొచ్చిన తర్వాత జగన్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 3 రాజధానులు అని చెప్పడం వల్ల అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇన్వెస్టర్స్ కూడా బ్యాక్ అయిపోయారు. ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నదాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాలసీస్ ఇంకా మంచి పాలసీస్ తీసుకొస్తున్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఫ్యూచర్ సిటీ కంటే ముందు ఫార్మా సిటీ అని ఉన్నది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఉన్నది. అయితే ఈ పేరు మారింది కదా, మరి ఇది డిస్టర్బెన్స్ కాదంటే డిస్టర్బెన్స్, నా ఉద్దేశంలో డిస్టర్బెన్స్ కాదు. ఎందుకు అని అంటే 4,000 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్ కోసం సపరేట్గా ల్యాండ్ కేటాయించారు. ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ కూడా ఏంది, ఫార్మాసిటీస్కి సంబంధించింది. ఫార్మాసిటీకి సంబంధించింది కూడా ఏంటంటే వాళ్ళ ప్లాన్ కూడా సో ఫార్మా కంపెనీస్ తీసుకొచ్చి పెట్టాలనేది. సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే సపరేట్గా మేడిపల్లి దగ్గర ఒక మనకు మెడికల్ మనవి లైఫ్ సైన్స్ హబ్ అనేది పెట్టారు 4,000 ఎకరాలలో. సో లైఫ్ సైన్స్ కు సంబంధించిన ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చిందంటే అక్కడ ల్యాండ్ ఇచ్చేస్తుంది, అక్కడ పెట్టుకోమంటారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చిందంటే ఇక్కడ పెట్టుకో అని చెప్పేసి అంటారు. ఏఐకి సంబంధించిన ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టేది. ఇప్పుడు రీసెంట్ గా అజయ్ దేవగన్ గారు వచ్చారు. అజయ్ దేవగన్ గారు రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిశారు. ఒకటి ఫిలిం స్టూడియో మేము ఏర్పాటు చేసుకుంటాం, అవకాశం ఇవ్వమని చెప్పేసి. సో ఫిలిం స్టూడియో అవకాశం ఇవ్వడానికి ఎక్కడ ఛాన్స్ ఉందని అంటే మనకు ఫ్యూచర్ సిటీలో ఎంటర్టైన్మెంట్ జోన్ అని ఒక ల్యాండ్ ఉంటుంది. అది కురిమిద్ద ప్రాంతంలో ఉంది. సో అక్కడ ఇవ్వచ్చు. కురిమిద్దకు మీర్ఖాన్పేటకు మధ్యలో ఉంటుంది, అక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కంపెనీకి ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఒక ల్యాండ్ 80 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ ఇచ్చి పెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి నువ్వు ఏది పెట్టదలుచుకుంటే అది నా దగ్గర ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ ముంబై హైవే పోయాము, జహీరాబాద్ దగ్గర 12,000 ఎకరాల చిల్లర అక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సంబంధించిన ల్యాండ్ ఉంది. అంటే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట మనకు దగ్గర. సో అందుకని ఇప్పుడు మనం అక్కడ అమరావతి వర్సెస్ ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మన ప్రాంతం అని కాదు, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేస్. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేస్. ఇప్పుడు అమరావతికి వెళ్ళామనుకోండి, గజం 25 నుంచి 30, 40, 50,000 రేంజ్లు కూడా ఉన్నాయి. సింపుల్గా మనకు ఆంధ్రప్రదేశ్ నందిగామ నుంచి ఒక ఇద్దరు ఇన్వెస్టర్స్ వాళ్ళు అమరావతిలో తీసుకుందాం, అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అని చెప్పేసి వెళ్ళారు. గజం 50,000 చేంజ్ చెప్పారంట. వాళ్ళు థింక్ చేసుకొని మళ్ళీ ఇటు ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యి వాళ్ళు ఎక్కడ ఆదిబట్ల దగ్గర అంటే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళ ప్లాన్స్ తగ్గట్టుగా టీసీఎస్ ఆదిబట్ల దగ్గర గజం 55,000 పెట్టి తీసుకున్నారు. నేను వారిని సింపుల్గా క్వశ్చన్ అడిగిన, మరి మీ ఆంధ్రాలో అక్కడ కూడా దొరికింది కదా సార్ అంటే, ఇక్కడ రెడీగా టీసీఎస్ ఉంది, గజం 50,000కి దొరికింది, ఇప్పటికిప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటే నాకు ఇక్కడ రెంట్లు వస్తాయి, అమరావతిలో నాకు రెంట్లు రావు కదా అని చెప్పేసి అన్న. సింపుల్, ఇదే ఇంకా లాజిక్. ఇక అంటే ఛాన్స్ ఉంది దానికి దీనికి కంపారిజన్. మరి గోవర్ధన్ గారు, ఇప్పుడు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భూముల్ని మనం కొనుక్కోవచ్చు అంటారా ఫ్లాట్స్ ని? మేడం అది గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెస్తుందో తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్కు ఎవరైతే గతంలో ఫీచర్స్ మన ఫార్మాసిటీ కోసం అని ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రైతులు, వాళ్లకు ల్యాండ్కు సంబంధించి ఈ నగదు రూపకంగా కాంపెన్సేషన్ ఇచ్చినా కానీ సో కొంత ఉపశమనం కోసం అనేసి ల్యాండ్ కింద ల్యాండ్ లాగా ఒక ఎకరం ల్యాండ్ కోల్పోయిన వాళ్ళకి 121 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. అలా ఎన్ని ఎకరాలు పోతే అన్ని 121 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. హాఫ్ ఎకర్ పోయిన వాళ్ళకు 60 స్క్వేర్ యార్డ్స్ ఇస్తారు. లాస్ట్ మొన్న మండే నుంచి లాటరీ సిస్టమ్ ద్వారా ఇస్తున్నారు అనమాట. అయితే రిజిస్ట్రేషన్స్ ఇంకా చేయలేదు, సో చేస్తారంట. అంటే గతంలోనేమో మీకు ఇట్లా పలానా దగ్గర మీకు ప్లాట్ వస్తుందని చెప్పారు, కానీ ఇదే ప్లాట్ అని చెప్పలేదు. కానీ మొన్న మండే మాత్రం ఇది మీ ప్లాట్ అని చెప్పేసి లాటరీ సిస్టమ్ ద్వారా తీయడం, ప్లాట్ నెంబర్స్ అలొకేట్ చేశారు. రిజిస్ట్రేషన్స్ అవ్వలేదు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తారంట రిజిస్ట్రేషన్స్. కానీ రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత ఇప్పటికిప్పటికి అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తుందా గవర్నమెంట్? లేదు ఒక 3 years మళ్ళీ వేరే వాళ్ళకి సేల్ డీడ్ అవ్వకుండా
ఆపుతుందా, ఒక 5 years ఆపుతుందా, వాటి మీద ఎలాంటి రూల్స్ తీసుకొస్తుంది అనేది తెలియదు. అంటే కొంత మనం తెలుసుకున్నది ఏంటనంటే ఒక 3 years వరకు మాత్రం ఎలాంటి సేల్ డీడ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ అవకాశం ఉంటుంది. బట్ మ్యుటేషన్ లైక్ మనకు వారసత్వంగా ట్రాన్స్ఫర్ అయ్యేది మాత్రం ఉంటుంది. అంటే గిఫ్ట్ డీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంట. ఇప్పుడు సింపుల్ లైక్ ఇప్పుడు వాళ్ళ కూతురుకు మ్యారేజ్ చేశాడు సపోజ్, ఆ కూతురుకు కట్నం కింద ఇచ్చాడు, ఇచ్చినప్పుడు కూతురు పేరు మీద చేయాలి చేయబట్టి అది గిఫ్ట్ డీడ్ కింద వెళ్ళిపోతుంది, సేల్ డీడ్ కింద కాకుండా. లేదు ఈ ప్లాట్ ఉన్న అతను ఏదో దరిద్రం అది కాలం చేశారు, కాలం చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఉన్న వాళ్ళ మీదకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. సో కొడుకులకు వంశపారంపర్యంగా కొడుకులకు వెళ్ళిపోవాలి, అది గిఫ్ట్ డీడ్ కింద వెళ్ళిపోతుంది. లేదా భార్య కన్నా వెళ్ళిపోవాలి, అంటే తన భార్యకి. సో ఇవి ఉంటాయి, కానీ సేల్ డీడ్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చేమని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు అంత తొందరపడి ప్రైజెస్ తక్కువ ప్రైజ్లో వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో తర్వాత ఎలా ఉంటుందో ఎలా అనేది తెలియదు, దానికంటే క్లియర్ ప్రాజెక్ట్స్ ఉన్న దగ్గర తీసుకోవడం చాలా మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ గారు. ఈ ఫ్యూచర్ సిటీ అంటే మాటల్లో వినడమే కానీ ఏంటి ఎలా ఉంటుంది అనేది నార్మల్గా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుంది, కానీ మనం ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా సరే ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఎక్కడ తీసుకుంటే మంచిది, ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఒక ప్లాట్ కొనుక్కుంటే మంచిది అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.